హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే కోడిగుడ్డు కారం పులుసు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా ఈ కర్రీ చేయడం కోసం అయితే కనుక ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేయడానికి స్టవ్ అనేది ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను. గిన్నె పెట్టుకొని దాంట్లోనే వాటర్ అయితే కనుక పోసుకుంటున్నాను. వాటర్ ఎన్ని పోసుకోవాలి అంటే కనుక మనం ఎగ్స్ తీసుకుంటాం కదా, ఎగ్స్ మునిగేంత వరకు అయితే కనుక మనం వాటర్ అనేది పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఎగ్స్ అయితే కనుక వాటర్ అనేది వేసేసేయండి. ఎగ్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే కనుక ఎగ్స్ పైనుంచి వదిలేస్తే కనుక మనకి కొంచెం పగిలినట్లుగా అవుతాయి కదా. ఉడికేటప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్ బాయిల్డ్ అయ్యేటప్పుడు ఏంటంటే చీదేస్తాయి అన్నమాట. అందుకని కొంచెం నెమ్మదిగా వేయండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, అంటే మీ ఇష్టం, మీరు కళ్ళు పైన యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి, అంటే తొందరగా ఉడుకుతాయి. అలాగే పొట్టు కూడా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఎగ్స్ అనేవి బాయిల్డ్ అయిపోతాయి. ఈ లోపలైతే కనుక మనం ఆనియన్స్ అండ్ మిర్చి టమాటా అయితే చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఆనియన్స్ క్వాంటిటీ వచ్చేసి చిన్న చిన్నవి 4 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఉల్లిగడ్డలు 4 తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే ఒక చిన్న టమాటా అయితే తీసుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసి నానబెట్టేసుకోండి. ముందుగానే నానబెట్టుకుంటే ఏంటంటే మనకి దాంట్లో నుంచి పులుసు అనేది తొందరగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేయడానికి బండి తీసుకుంటామో అదే కడాయి అనేది పక్కన స్టవ్ మీద అయితే పెట్టుకోండి. ఒక పక్క అయితే మనకి ఎగ్స్ అనేవి బాయిల్డ్ అవుతున్నాయి, ఇంకో స్టవ్ పైన అయితే కనుక నేనైతే ఇది కడాయి అనేది పెట్టుకున్నాను. దాంట్లోనే ఒక స్పూను ఆవాలు అయితే వేసాను, ఒక చిటికెడైతే మెంతులు వేసాను, అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసాను. స్పూన్ అయితే చాలా చిన్న సైజ్ అనమాట నేను తీసుకున్నది. కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేయనవసరం లేదు, చేతొచ్చేస్తుంది. ఇట్లా వేయించుకున్న దాన్ని అయితే కనుక రోట్లో వేసి అయితే దంచేసుకుంటున్నాను నేను, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ అని చెప్పేసి నేను రోట్లో అయితే దంచేసుకుంటున్నాను. మెత్తగా అయితే దంచుకోండి, పౌడర్ లాగా అయితే. వాటర్ అనేది వేయకుండా దంచేసుకోండి. మరో పక్క అయితే ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా, ఇది చూడండి, ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. నేనైతే వీటిని తీసి పొట్టు అయితే తీసేసుకుంటాను. దీనిపైనుంచి పొట్టు అయితే తీసుకుంటున్నాను. కూల్ వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్ ఏదైతే వేడి వాటర్ ఉంటుందో దాన్ని అయితే వంపేసుకొని కూల్ వాటర్ పోసుకొని ఆ ఎగ్స్ అయితే కనుక కొంచెం ఇట్లా కింద కొట్టి అట్లా ఒక్కసారి అట్లా బొర్లిస్తే ఏంటంటే మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి గుడ్డు పెంకి ఏదైతే ఉంటుందో దాంతో అయితే కాట్లు పెట్టేసుకుంటున్నాను నేను. నేనైతే ఇట్లా కాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వేయించేటప్పుడు ఎగ్ వేయించేటప్పుడు మనకి చీలకుండా పగలకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కాట్లు అయితే పెట్టుకోండి. ఉప్పు కారం కూడా మంచిగా పడుతుంది ఎగ్ లోపలికి. ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఏదైతే ఇందాక వేయించుకున్నామో అదే కడాయి అయితే పెట్టుకున్నాను నేను మళ్ళీ. దీంట్లో అయితే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేస్తే కనుక కొంచెం తక్కువ తీసుకోవచ్చు, అంత వేయనవసరం లేదు. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. అలాగే కొంచెం చిటికెడంత పసుపు అయితే వేసి ఒక్కసారి ఇట్లా ఆయిల్లో కలిసేంత వరకు అయితే ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత అయితే మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో ఎగ్స్, వాటిని అయితే కనుక దీంట్లోనే వేసి వేయించుకోవాలి. ఆయిల్లో ఎగ్స్ వేయించుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది నీచు వాసన రాదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా నాకు చూడండి, ఎగ్స్ అయితే వేగిపోయినాయి, ఇవైతే పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. మనం ఏదైతే ఆయిల్ ఉందో ఇంకా దాంట్లో ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేయని అవసరం లేదు. అదే ఆయిల్లో ఆనియన్స్ అండ్ మిర్చి అయితే వేసి వేయించుకోవాలి. దాంతోపాటే రుచికి సరిపడినంత అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి వేయించుకోవాలి. సాల్ట్ వేసుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిగడ్డ అనేది చాలా మెత్తగా కుక్ అవుతుంది. అందుకని చెప్పేసి సాల్ట్ అనేది ఆనియన్స్తో పాటే వేసి వేయించుకుంటే మంచిది. నేను కొంచెం ఒక 2 రెబ్బలంత కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మనకి ఆనియన్స్ అయితే మెత్తగా కుక్ అయిపోతాయి. ఇలా చూడండి, మూత తీసి చూడగానే నాకైతే ఆనియన్స్ అయితే కుక్ అయినాయి.
వీటితో పాటే నేను ఏదైతే టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నానో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. టమాటో అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది. మూత పెట్టుకుంటే ఇంకొంచెం తొందరగా కుక్ అవుతుంది అనమాట. చూడండి, ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఉడికించేటప్పుడు 4 ఎగ్స్ వేసింది కదా 3 ఎగ్స్ వేయించింది ఏంటి అని చెప్పేసి. మా అబ్బాయి బాయిల్ చేసిన ఎగ్ తింటాడు కానీ ఇట్లా వేయించిన ఎగ్ తినడు. అందుకని చెప్పేసి తనకి సపరేట్గా తీసేస్తాను అనమాట. అది డైరెక్ట్గా కర్రీలోనే యాడ్ చేస్తాను. చూడండి, నేను 3 టేబుల్ స్పూన్ అయితే కనుక కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మనం ఏదైతే ఇందాక చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండు నీళ్ళు అయితే కనుక దీంట్లో వేసేసుకోండి. చూసుకోండి, చింతపండు తుక్కు అయితే రాకుండా కనుక చెయ్యి పెట్టుకొని అయితే వేసేసుకోండి. లేదు మాకు అలా వేసుకోవడానికి రాదనేసి అనుకుంటే కనుక పులుసు అనేది ముందుగానే తీసి పక్కన పెట్టుకోండి వేరే గిన్నెలు అయితే. అదైతే యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను దీంట్లోనే. చూస్తున్నారు కదా, బాయిల్డ్ ఎగ్ కింద పక్కన పెట్టాను అన్నాను కదా, అదే ఎగ్ యాడ్ చేశాను అనమాట. ఎంతైనా కానీ పిల్లలు తినకుండా పేరెంట్స్కి తినబుద్ధి కాదు కదండి. మీరేమంటారు? మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఒకసారి అయితే కనుక నేను ఉప్పు కారం అనేది టేస్ట్ చేశాను అనమాట. సరిపోయిందా లేవా అని చెప్పేసి నాకైతే కొంచెం ఉప్పు అనేది తగ్గినట్టు అనిపించింది. అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపి మూత పెట్టేసుకున్నాను. ఇలా మూత పెట్టి 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సగం వరకు అయితే మనకి కర్రీ అనేది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం ఏదైతే మొదటిగా పౌడర్ అనేది దంచి పక్కన పెట్టుకున్నామో ఆ పొడైతే కనుక దీంట్లోనే వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న 5 మినిట్స్కే మనకు కర్రీ అయితే కనుక పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనకి ఆయిల్ అనేది పైకి వస్తే కనుక పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం చేసుకోవాలి కర్రీ అనేది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో అయితే మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీకు కంపల్సరీ నచ్చుతుంది. అలాగే తిన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటారు బాగుంది అని చెప్పేసి. ఈ గుడ్డు కారం పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏదైతే పొడి వేసామో దంచి దానివల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పులుసుకు అనేది. చూస్తున్నారు కదా, చూడగానే తినాలనిపిస్తుంది కదా ఈ గుడ్డు కారం పులుసుని. నాకు కూడా అలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది, నిజం చెప్తున్నాను. మీరైతే కంపల్సరీ ట్రై చేసి చూడండి. కర్రీ అనేది కుక్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.